శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. ఒక మంచి నీతి కథ తెలుసుకుందామా? ఒక ఊరిలో ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు. అతనికి దేవుడిపై భక్తి ఎక్కువ. ఎప్పుడూ గుడికి వెళ్తూ ఉండేవాడు. దేవుడికి నమస్కారం చేసుకుని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు ఎప్పటిలాగానే అడవికి వెళ్తూ దారిలో ఒక నక్కని చూశాడు. ఆ నక్కకి 2 కాళ్ళు లేవు. ఏదో ప్రమాదంలో దాని 2 కాళ్ళు పోయినాయి అనుకుంటున్నాడు. నక్క దేకుతూ వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చుంది. దానిని చూసి అతనికి ఒక సందేహం వచ్చింది. ఈ నక్కకు 2 కాళ్ళు లేవు, అది ఎలా వేటకు వెళ్ళి దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి ఒక పులి వచ్చింది. ఆ పులిని చూసి అతను ఒక చెట్టు వెనక్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాడు. ఆ పులి ఏమి చేస్తుంది అంటే ఒక పెద్ద జింకని వేటాడి అక్కడికి ఈడ్చుకొని వచ్చి తిన్నది. ఆ పులి తిన్న తర్వాత మిగిలిన శేషం అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాళ్ళు లేని నక్క అక్కడికి వెళ్ళి మిగిలిన ఆహారాన్ని కడుపు నిండా తినింది. ఇది అంతా గమనిస్తూ ఉన్న అతనికి ఇలా అనిపించింది. 2 కాళ్ళు లేని ఈ నక్కకు ఆ దేవుడు ఆహారాన్ని ఇస్తున్నప్పుడు రోజు దేవుడికి పూజలు చేసే నేను ఎందుకు ఇంత ఎండలో వర్షంలో కష్టపడి చెమటోర్చి కట్టెలు కొట్టాలి అని ఆలోచించాడు. ఆ సంఘటన తర్వాత అడవికి వెళ్ళటం మానేశాడు. గొడ్డలి పడేశాడు. ఏమీ మాట్లాడకుండా ఒక ప్రక్కన కూర్చున్నాడు. అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వస్తున్నాడు. ఆ దేవుడు నన్ను కాపాడతాడు, నాకు భోజనం పెడతాడు అని నమ్ముకొని దేవుడి గుడి ముందు మండపంలో ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి. భోజనం దొరికే సూచనలు కనిపించలేదు. అతను ఆకలితో బాగా నీరసించిపోయి ఎండిపోయిన ఆకులా అయిపోయాడు. ఒకరోజు రాత్రి గుడిలో ఎవ్వరూ లేని సమయంలో కళ్ళు తెరిచి, దేవుడా, నా భక్తి మీద నీకు నమ్మకం లేదా? నేను ఇలా ఆకలితో మాడి చచ్చిపోవలసిందేనా? అడవిలో ఉన్న నక్కకి పులి ద్వారా ఆహారాన్ని పంపించావు, కానీ నన్ను ఇలా వదిలేశావు. నీకు ఇది న్యాయమా అని ప్రాధేయపడ్డాడు. భక్తుని మీద దయతో దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు. నాయనా, ఆ సంఘటన ద్వారా నువ్వు నేర్చుకోవలసినది నక్క దగ్గర కాదు, పులి దగ్గర. పులిలాగా నువ్వు కష్టపడి కావలసినది తిని మిగిలినది ఇతరులకు ఇవ్వాలి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నీతి ఏమిటి అంటే మనం ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి అనేది బుద్ధితో ఆలోచన చేసి మనమే నిర్ణయం తీసుకోవాలి.